హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో అక్రమాలు జరిగాయని ఇన్నాళ్ళు చెప్తూ వచ్చిన టీసీఏ తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేశారు. హెచ్సీఏ అక్రమాల వెనుక కేటీఆర్ కవిత హస్తముందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ గురువారెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ కవిత ప్రమేయంతోనే జగన్ ప్రెసిడెంట్గా గెలిచారని, హెచ్సీఏకు సంబంధించిన కాంట్రాక్టులను కేటీఆర్ కుటుంబీకులకు ఇచ్చారని అంటూ సిఐడి ఈడీకి టీసీఏ కంప్లైంట్ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. హెచ్సీఏ వివాదం ప్రస్తుతం రాజకీయ మలుపు తీసుకుంది. గత కొంతకాలంగా హెచ్సీఏలో అక్రమాలు జరుగుతున్నాయంటూ తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కంప్లైంట్లు చేస్తూ వచ్చింది. తాజాగా ఈ హెచ్సీఏ అక్రమాల వెనుక మాజీ మంత్రి కేటీఆర్ అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత హస్తం ఉందంటూ కొద్దిసేపటి క్రితమే అటు సిఐడి అదేవిధంగా ఈడీ ఆఫీస్లో కంప్లైంట్ చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ప్రస్తుతం మనతో పాటు చెప్పడానికి టీసీఏ సెక్రటరీ గురువారెడ్డి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యంగా ఇన్ని రోజులు హెచ్సీఏ అక్రమాల మీద మీరు కంప్లైంట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు తాజాగా కవిత మీద కేటీఆర్ మీద చేయడానికి గల కారణాలు ఏంటి? చాలా సింపుల్. ఇప్పుడు ఒక క్రికెట్కు ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి, ఎవరికి పరిచయం లేని వ్యక్తి సడన్గా వచ్చి అధ్యక్షుడు ఎట్లా అయిండు అనే కోణంలో ఆలోచిస్తే ఎంక్వైరీ చేయంగా చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అందులో భాగంగానే అర్థమైంది ఏంటంటే ఒక ఆయన మాట్లాడిన ఒక వీడియో కూడా ఉంది మన మీడియా ముందు. ఆయన గెలిచిన రోజు ఈ విజయం కవితకు కేటీఆర్కు అంకితం చేస్తున్నాను వాళ్ళ పేర్లు తీసుకోవడము, తర్వాత ఎంక్వైరీ చేస్తే కూడా మాకు అర్థమైందంటే వీళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెట్టి క్లబ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ పవర్లో ఉన్న మనుషులు, అంటే అప్పుడు గవర్నమెంట్ నడుపుతున్న పెద్దలు బెదిరించి కొంతమందిని బెండ్ చేసి ఈయనను గెలవడానికి సహకరించారనే అభియోగాలు వచ్చినాయి. సో దాన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఇన్వెస్టిగేట్ చేస్తే బయటకు వస్తున్న ఉద్దేశంతో లాగాను. ఎందుకంటే అంతకుముందు కూడా చూసాం మనం, అజరుద్దీన్ ఉన్నప్పుడు కూడా 2 గ్రూపుల వీళ్ళు కొట్లాడుకున్నప్పుడు, జాన్ మనోజ్ అజరుద్దీన్ గ్రూపులుగా విడిపోయి కొట్లాడినప్పుడు వాళ్ళని పిలిచి ఆమె కాంప్రమైజ్ చేసింది. వాళ్ళను ఇంకో రకంగా మీరు చెప్తేనే ఒకవేళ మీరు కాంప్రమైజ్ కాకపోతే ఆంధ్రలో ఎట్లయితే పీకేసి మేము కొత్త ప్యానల్ పెట్టినాం అట్లా పెడతామని బెదిరించింది. అంటే ఆమె వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంది క్రికెట్లో. రాజకీయంగా వాళ్ళని దెబ్బతీయాలనే ఏదైనా ఉందా సార్ అట్లాంటి ఉద్దేశం? మాకేం సంబంధం అని వాళ్ళు పవర్లో కూడా లేరు. పవర్లో ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి క్రికెట్ అఫిలియేషన్ గురించి కొట్లాడుతున్నాం. మాకు పర్సనల్గా గ్రడ్జ్ కానీ వాళ్ళ మీద ఏం లేదు. ఇది తెలుసుకుంటుంటే, వివరాలు ఎంక్వైరీ చేస్తుంటే అసలు ఇంత క్రికెట్కు సంబంధం లేని వ్యక్తి వచ్చి అన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకోవడము, ఇక్కడ బ్లాక్ మార్కెటింగ్, టికెట్లో బ్లాక్ మార్కెటింగ్ కావడము, సెలక్షన్స్ ఇష్యూస్ కావడం ఇట్లా జరుగుతుంటే ఒక వ్యక్తి కాదు, ఒక సిస్టమ్ పనిచేస్తుంది. కనుక సిస్టమ్ పనిచేస్తున్నప్పుడు ఈయన క్రికెట్ సంబంధం లేనప్పుడు ఆపరేషన్స్లో ఇంత ఎఫెక్టివ్గా ఇట్లా డిసిషన్ ఇట్లా తీసుకుంటున్నాడు. ఎవరో సిస్టమ్ తెలిసిన వాళ్ళు సహాయం చేయాలి. వీళ్ళకి ధైర్యం ఎవరు చెప్తున్నారు? మరి టీసీఏకి సంబంధించి టీసీఏ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ అన్నారు, వాడిని కూడా అడుగుదాం. సార్, అంటే ఏదైనా రాజకీయ ఉద్దేశంతో అంటే వాళ్ళని రాజకీయంగా దెబ్బతీయాలనే ఈరోజు కవిత కేటీఆర్ పేర్లు ప్రస్తావిస్తున్నారు. మీరు రాజకీయంగా అయితే రాజకీయ వేదికలుగా ఆధారంగా ఇది చేస్తాం. మాకు తెలంగాణ క్రికెట్ పట్ల అభిమానం ఉన్నది. క్రికెట్లో ఏదైతే ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధారంగా ప్రతిభకు కాకుండా ఏదైతే డబ్బులకు బెర్తుల ఇస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇది పూర్తిగా కమర్షియల్ అయిపోయింది, ఇది ఒక వ్యాపారం అయిపోయింది, ఇది ఒక మాఫియా అయిపోయింది. మరి దీంట్లో క్రికెట్కు సంబంధం లేనటువంటి వ్యక్తి, అప్పటి వరకు సంబంధం లేనటువంటి వ్యక్తి అభిమానంతోనన్నా క్రికెట్ దాంట్లో ఉన్నాడు అని అంటే అట్లా కూడా లేదు. ప్రధానంగా ఆరోపణ వస్తుంది సార్, ప్రచారం జరుగుతుంది. మీరు అంటే జగన్మోహన్ మీద మీరు పెద్దగా కంప్లైంట్ ఇస్తున్నారు, కానీ గతంలో ఉన్న అజరుద్దీన్ మీద కానీ వాళ్ళ మీద ఎక్కువగా చేయలేదు. తను బీఆర్ఎస్ పార్టీని అట్లా ఏమైనా చేస్తున్నారా? మేము ఎప్పుడెప్పుడు అన్యాయం జరిగినా అది అంతకుముందు ఉన్నటువంటి అధ్యక్షుడైనా, ఆ తర్వాత వచ్చినటువంటి అధ్యక్షుడు అజరుద్దీన్ అయినా, మళ్ళీ ఆ తర్వాత ఉన్నటువంటి జగన్మోహన్ రావు అయినా, వీళ్ళందరి మీద వీళ్ళ అవకతవకల మీద ఎప్పటికప్పుడు ఇది చేస్తా ఉన్నారు. ప్యానెల్ ఎవరున్నా కానీ ఎందుకు ఈ అవినీతి ఆరోపణలు వస్తుంటాయి? అసలు గతంలో ఉన్న అజరుద్దీన్ వచ్చాయి, అంతకంటే ముందు కూడా వచ్చాయి, ఇప్పుడు జగన్మోహన్ టైంలో వస్తున్నాయి. అంటే హెచ్సీఏ ఏం మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటారు సార్? అంటే ఏసీబీ కేసెస్ ఉన్నాయనుకోండి, ఎవరి బాధ్యత అది? దర్యాప్తు సంస్థ, ప్రభుత్వం ఆ అవినీతి మీద చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోకపోతే ఏమవుతుంది? ఆ చర్యల ఆధారంగా అస్మదీయులను అందులో పెట్టుకొని దాని ద్వారా ఇంకేమైనా అడ్వాంటేజ్ వస్తాయా అని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తే మరి ఇది కొనసాగుతుంది, కానీ ఇది కనుమరుగవుతుందా? ఈ పరోక్షంగా ఈ రకమైనటువంటి రూపంలో ఈ క్రికెట్ అసోసియేషన్ భ్రష్టు పట్టించిన వాళ్ళని కూడా ఈ ఫ్రేమ్లోకి తీసుకురావాలని మేము కోరుతున్నాం.
రైట్, ఇది హెచ్సిఏలో అక్రమాలు జరుగుతున్నాయి. అక్రమాలకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత వాళ్ళ హస్తం ఉందని కూడా మేము భావిస్తున్నాము. దీనికి సంబంధించి సిఐడిలో అదేవిధంగా ఈడీ ఆఫీస్లో కంప్లైంట్ చేశాము. ఇక దీనికి సంబంధించి ఈడీ సిఐడి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇక రాబోయే రోజుల్లో హెచ్సిఏను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి ప్రతి ఒక్కరికి కూడా, అంటే క్రికెట్ను ఆరాధనగా భావించి క్రికెట్లో ఉన్నత స్థాయికి ఎదగాలనుకునే వారందరికీ కూడా న్యాయం చేయాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కోరుతోంది. కెమెరామెన్ అఖిల్తో విశాల్, స్వతంత్ర న్యూస్.